ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు సిబ్బందిని విధుల నుంచి తప్పించేయాలని ఆదేశించింది. దాదాపు 140 మంది ఒప్పంద పొరుగు సేవల వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడ్డారని, వారందరికీ ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలకాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పీహెచ్సీలు, ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది ముఖ ఆధారిత హాజరు నమోదులో ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పట్టణాల్లో నివసించే వైద్యులు, ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవటం లేదని, నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐఫోన్ సాంకేతికతతో మార్చారని అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే వారందరినీ తప్పించాలని ఆదేశించారు. ఇటీవల సైబర్ నెట్లో కూడా ఉద్యోగుల్ని తొలగించిన ఏపీ ప్రభుత్వం తాజాగా 140 మంది వైద్య సిబ్బందిని తొలగించింది. మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి తర్వాత కేంద్రం సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్య సేవల పరంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశించింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో నడిచే జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సహా ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అత్యవసర సమయంలో ఎలా వైద్యాన్ని అందించాలన్న దానిపై ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని, ఆక్సిజన్ సదుపాయాల్ని మెరుగుపరచాలని, జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించింది. అవసరమైతే వాలంటీర్ల సాయం కోరేందుకు వీలుగా జాబితాలు సిద్ధం చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల అధికారులను డీసీహెచ్ సిరి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నూతన వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వైద్య విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేసే విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని అమలు చేశారని, 2019 నుంచి నిలిపేశారని అన్నారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో యూనివర్సిటీ, కాలేజీల స్థాయిలో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి అందజేస్తామన్నారు.